అడుగుల సవ్వడిలో ప్రేమామయుడవు యేసు, ప్రేమించితివా ఈ ధరలో. నా కన్నుల రూపమై దాగితివా నా మదిలో. ప్రేమామయుడవు యేసు, ప్రేమించితివా ఈ ధరలో. నా కన్నుల రూపమై దాగితివా నా మదిలో. నీ అడుగుల సవ్వడిలో దేవాని పలుకుల కనులై నా చెవులకు వినబడెనా నీ మెల్లని స్వరమా యేసు. నీ అడుగుల సవ్వడిలో. ఇప్పుడు మనం వాక్య భాగం ధ్యానించుకుందాం. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాం. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి. మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకుంటూ చదువుకుంటున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయపడక మెత్తని హృదయంలోని పలక మీద జీవంగా దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. కింద వచ్చినా కూడా నేను తర్వాత చదువుతాను. ప్రార్థించింది. ఈ సన్నిధిలో నా హృదయం ఏ రీతిగా ఉందో తండ్రి, ఏ విధంగా నా హృదయం నీ సన్నిధిలో అంగలారుస్తూ ఉందో దానికి ప్రతిఫలంగా నీ కార్యాన్ని మీరు సఫలం చేయండి ప్రభా. నా శక్తికి మించిన కార్యాలు కానీ నీకు అసాధ్యమైన లేవు ప్రభా. నీ విరోధంగా రూపించబడిన ఈ ఆయుధం కూడా వర్ధలదు ప్రభా. నీ వాక్యం వాక్యం ప్రభా అతి తేటగా అతి దాటిగా ఆత్మలో ప్రభావం నుండి బయటికి రావడానికి అనేక ఆత్మల్ని ప్రభు మీ సరిగా బలపరచబడటానికి సహాయం చేయమని, స్వతాను ప్రతి ఆటంకాలు కులదీయమని యేసునామములో స్తుతించబడుతున్నాను. ఈ వాక్య భాగాల్లో నేను ధరించినటువంటి 4 క్లాసుల నుంచి కూడా ఈ కొరింథీ రాసిన పత్రికని నేను మీకు వివరిస్తున్నాను. దీంట్లో 2వ వచనంలో మా హృదయం మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకుని చదువుకున్న మా పత్రిక మీరే కదా రాయబడింది. అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ దాంట్లో చూస్తే రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అనే పలక మీద, రాతి పలక మీద కానీ రాయబడకుండా ఇన్ని ముందు భాగాలన్నీ కూడా మీకు చాలాసార్లు వివరించాను కాబట్టి ఈ ముందు భాగాలు ఒక మాట మీకు చెప్తాను. రాతి పలకం మీద రాయబడిన ధర్మశాస్త్రం అది మహిమలో నుంచి తీయబడింది కనుక ఏ మానవుడు దాన్ని నెరవేర్చలేకపోయాడు. మోషే కూడా నెరవేర్చలేకపోయాడు. ఆ ధర్మశాస్త్రాన్ని పగలగొట్టాడు. అదే రీతిగా పగలగొట్టబడిన ధర్మశాస్త్రం క్రీస్తు మహిమ అక్కడ ప్రకాశించింది అని మాట అర్థం. మోషే పగలగొట్టాడు నిజమే, కానీ దేవుని వాక్య ప్రకారం ధర్మశాస్త్రం నుంచి క్రీస్తు రావాలి కాబట్టి ఆ ధర్మశాస్త్రం పగలగొట్టబడవలసి ఉంది. ఆ సత్యం మోషేకి తెలిసేమో అది నాకు తెలియదు, కానీ ఈ మధ్యలో నేను మాట్లాడుతున్నాను. అది మోషేకి తెలుసో తెలియదు, అది విషయాన్ని తెలియదు నేను మాట్లాడుతున్నాను. కానీ ముక్కలైపోయిన ధర్మశాస్త్రంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు అందులో నుంచి బయలుపడవలసిన సత్యం అందులో కనబరచబడుతుంది అన్నమాట. తర్వాత చూసినట్లయితే కనుక దేవుని వాక్య పంకాలలో చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని పెట్టించాడు. దానిలో నుంచి అప్పుడు వెలుగుపడిన తర్వాత మనం ఎంత కన్నీరు కలుస్తాడో మనకు బాగా తెలుసు. ఎంత కన్నీరు కలుస్తాడంటే మోషే, ఆ విషయాలు నా బైబిల్లో రాయబడి ఉన్నాయి. నీ ధర్మశాస్త్రం నుంచి నా పేరు విడిచిపోయమన్నాడు. ఈ ప్రజలు లోబడిన ప్రజలు ప్రభా, నేను నువ్వు వస్తే కానీ నేను నీతో కూడా నడిపించలేను అన్నాడు.
చాలా సౌండ్స్ వినిపిస్తున్నాయి, అంతకంటే ఏమి లేదు. తర్వాత ఈ యొక్క ధర్మశాస్త్రం ఏ విధంగా మొట్టమొదటి మోషేకి ఇవ్వడిన తర్వాత రెండోసారి మోషే పలకలు తీసుకురమ్మన్నప్పుడు రెండు ప్రధానమైన విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మోషే పలకలు తయారు చేస్తాడు, సినాయి కొండ మీద తీసుకుని వెళ్తున్నప్పుడు ప్రభు దేవుని ఆత్మ యెహోవా దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని మళ్ళీ రాస్తాడు. ఎంత ప్రధానమైనదిగా నిలబడి అంటే ఈ ధర్మశాస్త్రం అనేది పాత నిబంధనలో అంత ప్రధానమైనదిగా నిలబడి, ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకువెళ్ళడానికి ముందు, ప్రతిఫలం తెచ్చి వెళ్ళడానికి ముందు దేవుని గుణగణాలు ప్రత్యక్షపరచబడ్డాయి. అది చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పే పాయింట్ ఎన్నిసార్లు చెప్పినటువంటి పాయింట్స్ లో ఒకరు కూడా కాదు. ఏంటంటే ఈ యొక్క గుణగణాలు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల నిలబడ్డాయి. స్తంభాలు, బలమైన స్తంభాలుగా నిలబడ్డాయి. కొత్త నిబంధనలు, పాత నిబంధనలు ఎన్నో స్థలాల్లో ఈ గుణగణాలు నిలబడ్డాయి. ఈ గుణగణాలు నేటి ఇశ్రాయేలు యొక్క కట్టడాలు, ఇశ్రాయేలు దేశం యొక్క మార్గంలో చూపిస్తున్నాయి. నేటి కొత్త నిబంధన యొక్క మార్గం చూపిస్తున్నాయి. ఒక పాయింట్ మీరు చెప్తున్నారంటే మీరు మీరు ఏ విధంగా దాన్ని హృదయం భద్రపరుచుకుంటారో, రాసుకుంటారో అది మీకు తెలుసు. నేను వాటి వివరించి అవసరం లేదు. ఇశ్రాయేలు దేశం అనేది అప్పుడు ఇంకా ఏర్పడలేదు కాబట్టి ఆ దేశం ఎలా ఏర్పరచబడుతుందో ఒకటైతే, నూతన నిబంధన సమూహం ఏ విధంగా కట్టబడుతుందో ఆయన గుణగణాలతో మరొకటి. ఈ రెండింటి మధ్య ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు అనేది క్రీస్తు యొక్క శిలువ, క్రాస్ అనేది ఆదికాండం నుంచి నూతన నిబంధన వరకు అది క్రాస్ చేయబడింది బైబిల్ గ్రంథంలో. దానివల్ల నా వాగ్దానాలన్నీ కూడా పరిపూర్ణత చెందాయి అనమాట. ఇశ్రాయేలు యొక్క దేశం యొక్క చరిత్ర, పరిశుద్ధుడి దేవుని గుణగణాలు స్తంభాలు ఎలా నిలబడ్డాయో దాని తర్వాత 24 అధ్యాయంలో దేవుని మహిమైన నీలకాంతమైనటువంటి ఆ యొక్క సింహాసనం ఆకాశమానికి భూమికి మధ్యలో అక్కడ ఆయన నీలకాంతమైన నిలబడినప్పుడు ఇశ్రాయేలు దేశం కట్టబడటానికి ముందుగా ఆ ప్రభు అక్కడ తన కార్యం చూపించాడు అనే విషయాన్ని చాలాసార్లు చెప్పాను. కానీ ఇది ఇప్పుడు పాయింట్, మెయిన్ పాయింట్. దాని తర్వాత ఆయన కృప భూమి మీదకి నెమ్మదిగా దిగిపోతూ వచ్చింది. ఆ విషయాన్ని అప్పుడు 70 మంది పెద్దలు చూశారు, ఆయన్ని యవనస్తులు చూశారు. వాళ్ళందరూ కూడా ఆహారం తిని త్రాగి అంటే ఆహారం సేవించి వాళ్ళందరూ కూడా బ్రతికారు. ధర్మశాస్త్రం రాతి పలక మీద కానీ సిరాతతోని రాయబడిగా మెత్తని హృదయములు అను పలక మీద జీవం కలిగిన దేవుని ఆత్మతో రాయబడినటువంటి క్రీస్తు పత్రిక మీరు అంటారు అన్నమాట. ఒక వ్యక్తిని, ఒక పరిశుద్ధిని చూస్తే, సేవా జీవితంలో ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిలో దాచబడిన గుణగణాలని, ఆ గుణగణాలు ఇప్పుడు చెప్పే అర్థం మీకు అర్థమవుతుంది. ఈ గుణగణాలను క్రీస్తులో దేవుళ్ళు, యెహోవా దేవుళ్ళు, ఆ గుణగణాలు పాత నిబంధనలో ఉన్నటువంటి గుణగణాలు, నూతన నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు గుణగణాలు. ఆ రెండు సమానం, ఒకదానికి మించినటువంటి కాదు, రెండు సమానమే. ఆ యొక్క సత్యాలు బైబిల్ గ్రంథంలో అతి తేటగా రాయబడ్డాయి. ఆ గుణగణాలు ఒక వ్యక్తి జీవితంలో పరిపూర్ణత చెందడానికి క్రీస్తు యొక్క శిలువ యొక్క రక్తం క్రాస్ చేయబడాలి. హృదయం క్రాస్ చేయబడటం అంటే ఆది కాండం నుంచి క్రాస్ చేయబడినటువంటి ఆయన యొక్క శిలువ యొక్క రక్తం నూతన నిబంధన వరకు కూడా అది ఆ యొక్క సత్యంలో అది ఆ లేఖనాలన్నింటినీ కూడా దూచుకుంటూ వెళ్ళింది. అది అబ్రహాము చూపించాడు. రాత్రున్నప్పుడు ఈ అగ్ని కణాలు ఆ దేశాలన్నింటిలో నుంచి దాచుకుంటూ వెళ్ళాయి. పాత నిబంధనలో దాచబడినటువంటి అగ్ని యొక్క కణాలు, యేసుక్రీస్తు ప్రభు అగ్ని కణాలు దేశంలో ప్రజల మధ్య, రాజుల మధ్య దూచుకుంటూ అగ్ని జ్వాలలు అన్నమాట అర్థం. ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళాయి. తర్వాత ముందుకెళ్తున్నాను నేను. తర్వాత రాతి పలక మీద కూడా రాయబడక మెత్తని హృదయంలో మన ప్రభు మన హృదయాన్ని మెత్తని పలకగా చేశాడు. అంటే కోటి గురించి రాసిన 3:16 మన దేవుని ఆలయంగా చేసేది చాలా మెత్తగా చేశాడండి. ఒక 15 సంవత్సరాల పిల్లల ప్రభువుని అంగీకరించిన దానికి ఈ లోకంలో దుష్టత్వంతో ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించిన దానికి తారతమ్యం ఉన్నా కానీ ఆయన శుద్ధి చేసే విధానం ఒకటే. ఆ విధంగా శుద్ధి చేసి ఆయన తీర మాట్లాడే దాంట్లో యెషయా గ్రంథంలో రాయబడింది ముందు భాగంలోని 25వ అధ్యాయం కాదు కానీ
ఎన్నో అధ్యాయం జ్ఞాపకం లేదు, ఇప్పుడు చదవలేదు నేను. ఆయన ఒక కొండను తొలిచి రాళ్ళు తీసేసి దాంట్లో శ్రేష్టమైన తీగలు నాటాడు ఆయన. ఎందుకంటే మంచి ఫలాలు ఫలించాలని, మాధుర్యం ఇచ్చే ఫలాలు ఫలించాలని ద్రాక్ష తీగలు నాటితే అది కారు ద్రాక్ష ఫలించింది. అంటే అర్థం ఏంటి? అది కారు ద్రాక్ష ఫలించిందంటే అది ద్రాక్ష తీగ చేదైనటువంటి కార్యాలు అందులో ఉన్నాయి. ఆ కారణం ఏంటంటే ఆత్మఫలం లేదు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ లేదు, ఒప్పించబడిన ఆత్మ లేదు, పరిశుద్ధపరచబడిన ఆత్మ లేదు, జీవం కలిగిన ఆత్మ లేదు, అంతరాత్మలో దేవుని కార్యం లేదు, క్రీస్తు యొక్క రక్తం లేదు, రక్తం లేని దర్శనం లేదు, క్రీస్తు యొక్క రక్తం లేని ఆ ముఖ వచ్చేసి లేదు, క్రీస్తు యొక్క రక్తం లేకపోతే పాపంలో విడుదల పొందిన అనుభవం లేదు, పరిశుద్ధ జీవితంలో క్రీస్తు కోసం ఎదురు చూసే అనుభవం లేదు, అంతర్యం ప్రభు దిగి నిలబడే స్థానాలు లేవు. అప్పుడు స్థానాలు దేవునికి అయినటువంటి కావాల విషయాన్ని నేను మీకు దేవుని వాక్య పక్కల్లో మోషేకు సేవకుడుగా ఆయన కన్నీరు ఎటువంటిదంటే క్రీస్తు కన్నీటికి సాదృశ్యంగా చూపించబడిందండి. అందుకే యెహోవా దేవుడు మోషేని చూసి ఆయన పడినటువంటి సంతోషం, ఆయన పడినటువంటి ఆనందం, నా ఇంటిలో నమ్మకమైన మీకు సాత్వికుడు అటువంటి వాడు ఈ భూజనులందరిలో కూడా ఎక్కడ కూడా లేడు. క్రీస్తు యేసు యొక్క దర్శనం, క్రీస్తు యేసు యొక్క కన్నీరు, క్రీస్తు యేసు యొక్క ముఖం కాస్త తన కుమారుడిని యేసు క్రీస్తు ప్రభు యొక్క స్థానాలు ఈ మోషేలో చూస్తున్నాడు దేవుడు. మన జీవితం చూస్తున్నాడంటే ఒకటైనా చూస్తున్నాడా? అతీతమైన పరిచర్య మనకు అప్పగించడానికి మన జీవితంలో ఏదైనా చూస్తున్నాడా దేవుడు? కోపాలు, ద్వేషాలు, అసూయలు, ప్రతికారం తెచ్చుకోవడం, ఆ పవిత్రమైన స్థానాలు హృదయంలో వాటిని విడుదల పొందలేక ఉన్నటువంటి స్థానాల్లో దేవుని మహిమ ఎలాగా ప్రకాశిస్తున్న విషయం ఎవరికో వాళ్ళు అది ప్రశ్నించుకోవాలని నేను చెప్పేది విషయం. తర్వాత మోషేకు నేను ఎటువంటిదండి, ఆ జనాంగాన్ని ఎంత ప్రేమించాడంటే ఆ జనాంగాన్ని చంపివేసి నిన్ను గొప్ప చేస్తాను, నీ కుమారులు గొప్ప చేస్తానంటే అంటాడు మోషే, ప్రభా నువ్వు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు విడిపించినప్పుడు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏమైంది? వారి దేవుడు తీసుకెళ్ళి అరణ్యంలో తీసుకెళ్ళి చంపేశాడు అంటారు ప్రభా, వాళ్ళు చంపేశాడు అంటారు. ప్రభా నీ ఊపిరిని చల్లార్చుకో. ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేయడానికి ఆయన మహిమ ప్రకాశించినప్పుడు ఆ మహిమ ముందు మోషే అహరోనులు సాగిపడ్డారండి. ద్వితీయ పుస్తకంలోను సంఖ్యాకాండంలోను సాగిపడ్డారు. ఈ సాగిపడే అనుభవం అడుగుంటది. దేవుని సన్నిధిలో సాగిపడే అనుభవం ఏంటంటే ఇక మన దృష్టిలో మనకేమి కనపడదు. ప్రభు యొక్క ప్రేమ, మన కన్నీరు రెండు ఏకమైపోతాయి. నా సమయంలో అది సేవకుని యొక్క జీవితంలో, సేవకురాల యొక్క జీవితంలో లేకపోతే సంఘ అభివృద్ధి ముందుకు వెళ్ళలేదనే విషయాన్ని నేను మీకు మాట్లాడుకుంటున్నాను. తర్వాత వాక్య అన్ని కండిషన్ చెప్తున్నాను, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. తర్వాత వాక్య భాగంలో చూసినట్లయితే కనుక రెండోసారి ధర్మశాస్త్రాన్ని మోషే పలకలను తీసుకెళ్ళినప్పుడు తను చెక్కిన పలకల్ని రాతి పలకలను చెక్కి దేవుని సన్నిధిలో తీసుకుని వెళ్ళాడు. అప్పుడు దేవుడు ధర్మశాస్త్ర పలకల మీద ఆయన వాక్యాన్ని చెప్పాడండి. ఇప్పుడు మన హృదయంలో పెద్దగా చేసి మన హృదయంలో రాళ్ళు లేకుండా, ఎటువంటి రెప్పలు లేకుండా హృదయంలో ఆయన ఆత్మతో మన హృదయం నింపినప్పుడు మన హృదయంలోనే సంగీత పనులు పుట్టేయండి, మన హృదయంలోనే స్తుతి గీతాలు పుట్టేయండి, మన హృదయంలోనే దేవుని పరిచర్య పుట్టింది, దేవుని ప్రత్యక్షత పుట్టింది, దేవుని మార్గాలు అంతర్యంలో ప్రారంభమయ్యాయి. లేవీకాండంలో అంతర్మందిరం చెప్పినటువంటి ఆస్థానం ఆ అంతర్మందిరం మన హృదయం అయింది. ఆ అంతర్మందిరం పరిశుద్ధమైన స్థాయిలో చెప్పినప్పుడు సంవత్సరంలో ఒకసారి మాత్రమే సేవకుడు అక్కడ నిలబడితే, ఇక్కడ ప్రధాన యాజకుడైన క్రీస్తు నీ హృదయంతరంగంలో, నా హృదయంతరంగంలో ప్రతి క్షణం ప్రధాన యాజకుడుగా నిలబడ్డాడండి. ప్రధాన యాజకుడుగా మన దేవుడు మన పక్షంలో నిలబడ్డాడంటే నీ అంతరంగంలో రక్త ప్రోక్షణ ఎల్లప్పుడూ జరగాల్సిందే. అది జరగకపోతే క్రీస్తు యేసు యొక్క ప్రధాన యాజకత్వం నీ కలదు. క్రీస్తు యేసు యొక్క ప్రధాన యాజకత్వం అనేది ఒక వ్యక్తి జీవితంలో మహిమతో కూడినటువంటిదండి. మహిమ యొక్క ప్రభావాన్ని చూపించేటువంటిది క్రీస్తు యేసు యొక్క ప్రధాన యాజకత్వం. దేవుని గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో, నేను ఎన్నో అధ్యాయంలో, రోమపత్రిక పత్రికలో ఎన్నో విషయాలు ఉన్నాయి. దాంట్లో అదే ఒక వ్యక్తి తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కొంతమందికి బాల్యంలోనే తెలుసుకుంటారు. బాల్యంలో ఒక వ్యక్తి ఆ యొక్క స్థానాన్ని తెలుసుకున్నప్పుడు ప్రార్థించే స్థానాన్ని, విజ్ఞాపన చేసే స్థానాన్ని, చెప్పుసకింకాల మూలులతో ప్రార్థించే స్థానాన్ని తెలుసుకున్నప్పుడు చెప్పుసకింకాన్ని ప్రార్థించే ఆ మూలుగులకు వేదన యొక్క స్థానాలు క్రీస్తు యేసు యొక్క వేదన రహస్యాన్ని తాగుతుందండి. అందులో ఏకపోతుంది. నీ కన్నీళ్లు ఆ కన్నీళ్ళలో ఏకపోతాయి. అప్పటి వరకు ఆ ఉన్నతమైన పరిచర్య ఆత్మకు అప్పగించబడదు. నేను చెప్పేది మీకు కొత్తగా ఉన్నప్పటికీ కూడా ఇది మీ జీవితానికి చాలా, ఆత్మలకు చాలా ఉపయోగపడే సత్యాలు ఇవన్నీ కూడా ఇది ఆత్మ సాధన చేయగలగాలంటే ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు
మీ అంతరాత్మలో ఆ ఉన్నతమైన స్థానాన్ని కనుగొనాలి. ఆ ఉన్నతమైన స్థానాన్ని కనుగొనాలంటే హృదయ అంతరంగము పరిశుద్ధత ఆత్మ అనింపులుగా ఉండాలి. పరిశుద్ధతను ఆత్మ సాధన చేయగలగాలి. అంతర్య స్థానం పరిశుద్ధతను సాధకం చేయాలి. సాధకం చేయకపోతే ఈ నిత్యమైన ఆత్మ యొక్క ప్రోక్షణ హృదయంలో అది నిత్యం జరగడానికి సాధ్యపరచబడదు. దేవుని వాక్యం మాత్రమే మీతో మాట్లాడుతున్నాను. ఆ వడింగ్స్ మీతో మాట్లాడుతున్నాను. ఇందులో బయట వడింగ్స్ ఏమి లేవు. ఈ వాక్యం ఎక్కడ ఉందంటే హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో నిజమైన ఆత్మతో తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించబడిన క్రీస్తులత్వం జీవం కలిగిన దేవుని సేవించటకు మీ హృదయమును ఎంత పరిశుద్ధపరచబడుతున్నది. జీవం కలిగిన దేవుని సేవించడానికి ఈ వాక్యం ఎన్నిసార్లు కోట్ చేశారంటే ఎన్నిసార్లు దేవుని సరిలో పెట్టుకుని ప్రజలు ఆడుతున్నారండి. ఈ లోక సంబంధమైన ఆత్మ కట్టకుండా కుటుంబాలకి ఎన్నిసార్లు ఒక సేవకుడు కానీ ఈ సేవకురాలు కానీ కుటుంబ విషయంలో సంఘ విషయాల్లో ఎన్నిసార్లు కోట్ చేశారు. కోట్ చేయటువంటి ఈ వాగ్దానం ఎదురు పెట్టుకుని ఎన్నిసార్లు ప్రజలు ఆడుకున్నారు దేవుణ్ణి. ఎన్నిసార్లు ప్రజలు ఆడుకున్నారండి దేవుణ్ణి. విజయం లేని జీవితాలు. అందరూ విజయవంతులు ఎవరు? అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఒకసారి ఎవరు? విజయవంతం లేని జీవితం అది క్రీస్తులో పరివర్తన చెందినటువంటి జీవితం. క్రీస్తులో ఆ ఉన్నతమైనటువంటి ప్రతిభ అంటే ఆ యొక్క సామర్థ్యాన్ని కానీ ఉన్నతమైన శక్తిని కానీ ఆత్మ అందుకోగల విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఆ దేవుని చేయవ్రాత అని రాయబడింది కదా బైబిల్లో. అది దేవుని చేయవ్రాత. మోషే పరుగులు తీసుకువెళ్ళాడు. అందులో రాయబడింది దేవుని చేయవ్రాత. అది దాని వెయిట్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఆ రాతి కులకి మోషే సినాయి కొండ మీద నుంచి కింద తీసుకొస్తున్నప్పుడు ఎలా ఉన్నట్టు మొట్టమొదటిసారి తీసుకొస్తున్నప్పుడు ఇశ్రాయేలు భయంకరమైన పాపంలో ఇమిడిపోయినప్పుడు ఆ మోషే ఎలా ఉంటుందండి. అక్కడ దేవుడు మోషే రాతి కులకలు పగలబెట్టిన అది దేవుడు తప్పుగా ఎంచినట్టుగా కనపడలేదు. మీ అందరూ కూడా కనపడి ఉండదు. అది తప్పుగా ఎంచలేదు అనుకుంటున్నాను నేను. ఎందుకు తప్పుగా ఎంచలేదంటే మానవ యొక్క పాపం యొక్క స్థితి ఈ మహిమ కలిగిన ధర్మశాస్త్రం దేవుని మహిమలో నుండి తీయమంటే ధర్మశాస్త్రం దేవుని చేవరాకుతో రాయబడినటువంటి అది మానవునికి ఉపయోగించబడలేదు. నేను ముందుకెళ్తాను. ఎందుకంటే ఇది చెప్పవలసిన ముందు కాబట్టి అందుకోసం ఆ రాతి పగలబడినప్పుడు దేవుని ఆత్మలో నింపడిన మోషే చేసింది తప్పైనప్పటికీ కూడా అక్కడ క్రీస్తు యేసు యొక్క బలియాగం యొక్క రహస్యం మోషేకి తెలియపరచబడింది. తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని ఆ యొక్క ముక్కలైనటువంటి ధర్మశాస్త్రంలో తన కుమారుడిని అక్కడ పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ ముక్కలైన ధర్మశాస్త్రంలో ఆయన నిలబడటానికి ఆయన పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. అది తర్వాత ఈ ధర్మశాస్త్రం అనేది ముందుకు వెళ్తున్నాను. ధర్మశాస్త్రం అనేది మందసంలో పెట్టబడింది. ఈ మందసంలో 2 రాత్రుల కొరకు చాలా ప్రధానమైనటువంటి ఇశ్రాయేలు ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ వారు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఈ మందసం లేకుండా ఈ రాతి పలకలు లేకుండా వెళ్ళేవారు. ఎందుకంటే ఇశ్రాయేలు మధ్య బలాత్సయం ధర్మశాస్త్రం వాక్యం. ఇశ్రాయేలు మధ్య ధర్మశాస్త్రం బలాత్సయం ఏంటంటే ఒక హృదయంలో సేవకుని హృదయంలో కూడా ఈ వాక్యం అంత బలాత్సయం. వాక్యాన్ని మన హృదయంలో తీసుకొని మన హృదయం వాక్యంతో నింపుకోవటం అనేది ఇది శ్రేయస్ యొక్క బలాత్సయం. తండ్రి దేవుని యొక్క బలాత్సయం. ఈ రెండింటి మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మకి దర్శనమిస్తాడు. దేవుడు ప్రభువే ఆత్మ, దేవుడే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండడం స్వాతంత్రం. మనందరం ముసుగులేని ముఖంతో దేవుని మహిమను అర్థం వల్ల ప్రతిఫలింపు చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమానికి మార్పు చెందొచ్చు అని 2 పత్రికలు 3 ఆఖరి భాగంలో అది ఇప్పుడు మాట్లాడేది. తర్వాత ధర్మశాస్త్రం అనేది దావీదు ఆ పలకల్ని దాంట్లో పెట్టి దాంట్లో మన్నాగల పాత్ర చిగిరించినటువంటి అహరో చేతిక ప్రధాన యాజకత్వాన్ని చూపించి చేతికత చిగురించినది. ఆ యాజకత్వానికి గుర్తుగా ఆ 3 చూపించబడ్డాయి. పలకలన్నీ కూడా దేవునికి ధర్మశాస్త్రం. తర్వాత పరలోకములు దిగి వచ్చినటువంటి ఆ మన్న ఆహారం చేతికర ప్రధాన యాజకత్వం అది చిగురించింది. అన్ని కర్రల్లో ఆ కర్ర చిగురించింది. ప్రధాన యాజకత్వం ఆత్మలో చిగురించకపోతే దేవుని నిగూఢమైన సత్యంలో ఆత్మకు తెలియపరచబడదు. అది 3 బారిందిగా ముద్దు బారిందిగా ఉంటుంది. అంతర్యం అటువంటి అంతర్యం దేవుని సన్నిధులు ధననిధులు పొందలేదు కదా, ఇతరులకు ఇవ్వలేదు. ఎంతసేపు శరీరం డామినేట్ చేస్తూ ఉంటుంది.
శరీరం, శరీర క్రియలు, శరీర సంబంధంగా వాక్యం తెచ్చుకోవటం, అప్పు తెచ్చుకోవటం, దేవుని వాక్యాన్ని ఇతరుల నుంచి బారో చేయడం, అనేక విషయాలు బారో చేసుకోవటం, అంతరంలో పుట్టినటువంటి స్థానాలు ఇతరుల దగ్గర నుంచి తెచ్చుకోవటం, అవి దేవుని సంఘంలో మాట్లాడటం, అక్కడ సాతాను అటాక్ చేసే నీకు అంతరంగంలో లేనిది నువ్వు మాట్లాడితే దుష్టుడు అక్కడ అటాక్ చేసే అవసరం, ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. ఎందుకంటే అది వాక్యం నీది కాదు, నా దృష్టికి కూడా తెలుసు. మీరైనా నేనైనా సరే ఆ వాక్యం అనేది నీ హృదయంలో పుట్టాలి, ఆ ప్రేమ అనేది నీలో పుట్టాలి. అది ప్రేమ యొక్క రహస్యం. పరిశుద్ధుల ప్రేమలో నీ కలయికలో పుట్టే రహస్యం అది ఆత్మ యొక్క ప్రత్యక్షం. నీకు తెలియని మరీ సంగతులు బయలు వచ్చే సత్యాలు అవన్నీ కూడా అనే మాట. తర్వాత ముందుకెళ్తున్నాను నేను. తర్వాత ఆ రాతి పలకల్ని మోషే నుండి దావీదు చేసేస్తూ ఉంటాడు. ముందు ఫిలిష్తీయులు వారి భుజం మీద మోపుకుని కొత్త తాళ్లతో ఈపుల మీద కట్టుకుని వారు ముందు నడిచేవారు. నడిచినప్పుడు సంగీత ధ్వనులు చేసుకుంటూ వెనక ఆ వీళ్ళందరూ కూడా సంగీత ధ్వనులు చేసుకుంటూ పాటలు పాడుతూ వెళ్ళేవారు. చూసి అన్ని తెలుసుకోవాలన్నట్టు. దాని ముందు ఏమైందో, విద్య ఎందుకు చేయడానికి పట్టుకుపోయాడు, అప్పుడు ఫిలిష్తీయులు ఎందుకు మోయలేదు, దాని తర్వాత రెండోసారి ఫిలిష్తీయులు మూసినప్పుడు అదండి ఆ యొక్క వంశాన్ని దేవుడు దాన్ని తీసుకెళ్ళి మోషే దావీదు దాన్ని తీసుకెళ్ళి సియోను పర్వతం మీద స్థాపించినప్పుడు ఎటువంటి విజయ దూరం చేశారో వైభవంలో చక్కగా రాయబడి ఉన్నాయి. సియోను స్థాపించండి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని. ఎందుకంటే సియోనులో రాజైన క్రీస్తు యొక్క సింహాసనం అక్కడ స్థాపించబడుతుంది. ఆయన దావీదు వంశం దావీదు యొక్క సింహాసనం ఆయన తీసుకుంటారు. ఈ దావీదు యొక్క సింహాసనం అనేది ఏంటంటే నరరూపిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు ప్రవర్తనలో వచ్చినటువంటి ఆ ప్రభువు తిరిగి ఆయన సియోనులో ఆ ధర్మశాస్త్రం పెట్టడంలో అర్థం ఏంటంటే అక్కడ సింహాసనం స్థాపిస్తాడు. ఆయన రాజ్యం వెళతాడు దేవుడు రెండో దశలో రెండో భాగంలో ఆ విషయాలన్నీ ఇక్కడ బయలుపరచబడుతుంది. అంత సియోన్ అనేది అంత ప్రాముఖ్యమైనటువంటిది అనమాట. అంటే ఈ యొక్క రాతి పలకలు అంత ప్రాముఖ్యమైన దేవుడు ఇచ్చాడు. అసలు అంత విజయం ఆ రాతి పలకల మీద. ఎందుకంటే అందులో వాక్యం దేవుడు వాక్యం రాయబడి ఏ హృదయంలో జీవం కలిగిన దేవుడు వాక్యం ఉంటుందో అక్కడ విజయం ఉంది. వాక్యం లేని హృదయంలో అక్కడ విజయం లేదు. మన మాటల్లో ప్రశంసలు ఎందుకుంటే కానీ ఆత్మకు ఉపయోగపడదు. మన వాక్యాలు చాలా బాగా చెప్పాలనుకుంటారు కానీ నీ ఆత్మ పట్టుత్వానికి రావు. ఇతరుల యొక్క పట్టుత్వానికి వేళ వస్తాయని కొంతమంది ఎవరుకున్నారు కానీ చెప్పిన వాళ్ళకి మాత్రం అదే మాత్రం ఉపయోగపడదు అన్నమాట. దేవుని వాక్య భాగాలు మెత్తని హృదయంలో పలక మీద అంటే మెత్తని హృదయంలో జీవం మీద దేవుని ఆత్మతో ఆయన వాక్యాన్ని మన హృదయాల మీద రాశాడండి. ఆయన హృదయంలో రాశాడు. ఆయన అది చెత్తనంతా కూర్చివేసి చెత్తనంతా కాల్చివేసి అప్పుడు ప్రారంభమైంది రహస్య జీవితం క్రీస్తు నీ అనుభవం. ప్రేమ యొక్క రహస్యం ఏంటంటే అప్పుడు ప్రారంభమైంది. అది అప్పుడు ప్రారంభమైన ప్రేమ యొక్క రహస్యం దినాలు, నెలలు, సంవత్సరాలు గడిచేది ఆ ప్రేమ తారాస్థాయికి చెందింది. ఎందుకంటే అడుగులను వెంబడించాం. అపోస్తలుడైన పౌలు ఆయన అడుగులను వెంబడించాడు. ముందున్న వాటి కొరికి వెనుకున్న వాటిని చూడక ముందున్న వాటికి ఎగిరిపడుచు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురియకు పరిగెడుతుంటున్నాను. దాంట్లో పిలుపు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అనుకుంటున్నాను. దాంట్లో ముందున్న వాటి కోసం పట్టుకోవాలి, ఏదో నేను పట్టుకోవాలి, నాకు లభించినటువంటి సృష్టిలో నేను పట్టుకోవాలని ఎంతమంది సేవా జీవితం ప్రయాణిస్తున్నారండి. ఈ పక్క ఎడం పక్క వచ్చేవి, కుడి పక్క వచ్చేవి. ఎడం పక్క వచ్చే ఐశ్వర్యం, నీకు కాని ఐశ్వర్యం, కుడి పక్కన వచ్చేటువంటి ఇంకొక ఐశ్వర్యం, లేదా ఈ శోధనలో ఆ శోధనలో ఈ యొక్క హృదయంతరంగాన్ని కళ్ళెం పెట్టి లాగేసే ఆకర్షణలో నీ హృదయంతరంగా కళ్ళెం పెట్టి లాగిస్తాయండి. అవి నీకు మైండ్ సెట్ అంతా కూడా మార్చేసే ఆకర్షణలో నీ హృదయంలోకి తీసుకురావడానికి ఎడవైపున కుడివైపున ధనం చూపిస్తాడు, డబ్బు చూపిస్తాడు, బంగారం చూపిస్తాడు, ఇంకేం చూపిస్తాడో మీకు తెలుస్తుంది. నేను మొదట చెప్పడం బాగోదు. అటువంటి చూపించి నీ హృదయాన్ని లాక్కుంటాడండి ఆత్మని దుష్టుడు. కానీ నీ దృఢ నిశ్చయం, సేవకు నీకు దృఢ నిశ్చయం, ఆ ప్రభువులే అడుగులు వేయడం ఆయన సంకల్పం. అది వేయగలిగితే ఒక సేవకుడు జీవితంలో బంగారుమయమైపోతుందండి. బంగారుమయమైపోతుంది. వాక్యం తేజోమయమవుతుంది. వాక్యం పరిశుద్ధమైన స్థానాలను తెలుస్తుంది. పరిశుద్ధమైన మార్గాలు నీ ఆత్మకు తెలియపరచబడతాయి. మహిమాయుతమైన స్థానాలు నీ ఆత్మ వేస్తాయి. అప్పుడు అర్థమవుద్ది ఈ లోకంలో మనం పడే శ్రమ, ఈ లోకంలో మనం సంపాదించేది అది దేనికి పనికిరాదని అర్థం అవుతుంది. అలా అయితేనే నీవు సేవలో నిలవగలవు, సేవకు ఇవ్వగలవు. లేకపోతే సేవకు ఇవ్వలేవు. నీవు దాచుకున్నటువంటి డబ్బు, నీవు దాచుకున్నటువంటి ఇవన్నీ కూడా సేవకు ఇవ్వగలిగితే
ఏ హృదయం కూడా అంగీకరించిందండి. ఎంతో సమర్పణ ఉంటే తప్ప ప్రభు మీద, నీ ప్రియుడి మీద నీకు ప్రేమ, ఒక మాటలో చెప్పాలంటే నీ ప్రియుడి మీద నీకున్న ప్రేమ దాన్ని దేంతో పోల్చడానికి సజ్జపరచబడింది. భర్త, భార్య అందరూ కూడా నీ వెనకాలే ఉంటారు, నీ వెనుకుంటారు, పిల్లలు కూడా నీ వెనకే ఉంటారు. నీ హృదయంలో ఆ పరిశుద్ధ నీకు ప్రేమ, నీ హృదయంలో కృత తాళతో ఎలా మనస్సాన్ని కట్టబడింది, అలాగా ఆ కృత ప్రార్థనాతలతో నీ హృదయం యొక్క మనస్సాన్ని, నీ హృదయాన్ని బంధించిందండి ఆ ప్రేమ. అది ప్రేమ రహస్యం. ఆ ప్రేమ హృదయం లేకపోతే ఒక సేవలో అత్యంతమైన ఫలాన్ని ఆత్మ అందుకోదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత దేవుని వాస్తవం అనేది 1 రాష్ట్రపతి 3:16 రాయబడింది. అది మీకు తెలుసు కదా. పాత నిబంధనలు అంతర్మందిరం అని చెప్పండి, ఎవరు మీకు చెప్పాను నేను. ఆ నిత్యం రక్తం యొక్క ప్రోక్షణ దొరుకుతుంటది. సంవత్సరం ఒకసారి మాత్రమే ప్రధాని ఆశ్రమంలో వెళ్తాడండి. రక్తం తన కోసం, తన ప్రజల కోసం రక్తం ప్రోక్షిస్తాడు. అది నూతన నిబంధనలో ఆయన ఎపిడి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో నిత్యమైన ఆత్మ నూతన నిబంధన సంఘం మీద, నూతన నిబంధన ప్రజల మీద నిత్యమైన రక్తం యొక్క ప్రోక్షంతో తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు రక్తం ఉందంట. ఈ రెండు ఏకమై ఒక పరిశుద్ధుల్లో ఆ కార్యం పాపాత్మైన మానవుల్లో జరిగించే విషయం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. అలా జరిగిస్తేనే ఒక వ్యక్తి పరిశుద్ధుడు అవుతాడు. కానీ పరిశుద్ధంలో ఆ స్థానాలు ఆత్మ చుట్టుకుంటాయండి. నీ తెలియని రీతిగా సంఖ్యలు లేబడితే నీ ఆత్మకి, నీ సంఖ్యలు వేయబడకపోతే ఈ సేవకుడు ఈ లోక పాపం నుంచి, ప్రపంచం నుంచి తప్పుకోలేడండి, తప్పించుకోలేడు. క్రీస్తు ప్రేమ అంటే గురువులో ఎంతో హత్సాక్షులు అయిపోయారు. హత్సాక్షులు అయిపోయి తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా అర్పించారండి మొదటి శతాబ్దంలో. అలాగ సేవ ఈ భూమి మీద కట్టబడింది. ఈ భూమి మీద మనం తెలియని రీతిగా ఎంతో క్రీస్తుకు పూర్వం కూడా ఆ ప్రవక్తలు వారు చేసిన కార్యాలు, వారి త్యజించిన వారి జీవితాలు పరిశుద్ధులైన ప్రభు యొక్క గుణములు ప్రపంచంలో ఎలా స్తంభాలు కట్టబడ్డాయో, ముందు బైబిల్ గ్రంథంలో ఎలా స్తంభాలు కట్టబడ్డాయో ప్రపంచంలో కూడా స్తంభాలు కట్టబడ్డాయి. కలవరి సిలువ అనేది దీన్ని యెరూషలేము మీద వేయబడింది. కానీ ఆ మార్గాలు ప్రపంచంలో వారు ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగారో, ఎలా చుట్టూ వేశారో, ప్రపంచాన్ని తిరుగుతూ వచ్చారో, ఎన్ని చోట్ల తిరుగుతూ వచ్చారో, ఆ విధంగా ఆ స్తంభాలు వెలుగు స్తంభంగాను, అగ్ని స్తంభంగా, లేక అగ్ని స్తంభంగాను, మేఘ స్తంభంగా, అలాగా పరిశుద్ధుని యొక్క మార్గాలు ఈ భూ ప్రపంచంలో కట్టబడ్డాయి. లేకపోతే తర్వాత ఈ భూ ప్రపంచం కూడా, ఈ లోకం కూడా సాక్ష్యం ఇస్తుందని ప్రభువుని బట్టి ఈ సృష్టి యావత్తు కూడా సాక్ష్యం ఇస్తున్న విషయాన్ని మానవుడు ఒకవేళ దీనికి కాదంటే సృష్టి సాక్ష్యం ఇస్తున్న విషయం, నీ మీద నేరం మోతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను, జ్ఞాపకం చేసుకుంది. ఈ స్థానాల్లో యవనస్తులు రాలేకపోతే, పరిశుద్ధులు అతిపరిశుద్ధులు కాలేకపోతే, యవనస్తుల మార్గాలు ఈ పాప ప్రపంచంలో తప్పించుకోకపోతే దేవుడు లెక్క విషయం కూడా యవనస్తుల విషయాలు కూడా మీతో మాట్లాడుతున్నాను. ఆ యవనస్తుల కోసం తల్లిదండ్రులు పడే ప్రయాస, తల్లిదండ్రులు పడే బాధ అసలు ఈ లోకంలో ఎవరు కూడా తల్లి కానీ తండ్రి కానీ తన యవనస్తుల కోసం కన్నీరు ఖర్చే విధానం ఈ లోకంలో దేనికోసం కూడా పరిశుద్ధులు కన్నీరు ఖర్చురండి. పరిశుద్ధులు అన్నమాట వారు ఆ బిడ్డలు ఎప్పుడు అర్పిస్తున్నారు. చిన్న తప్పును కూడా దేవుని సన్నిధిలో గౌరవమైన తప్పు తప్పెట్టుకు ఏడుస్తారండి. ఎందుకంటే ఈ హృదయం అంత ఆ స్థానంలో ఉంటేనే, ఈ హృదయం ఆ స్థానంలో లేకపోతే పాపాన్ని ఎంచలేవు అన్న విషయం, పాపంగా ఎంచలేవు. అది మీ జీవితంలో అడ్డు నిలబడుతున్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. నేను ఒక బాగా ఆలోచించినట్లయితే ఇంకా ముందుకెళ్తున్నా నేను. తర్వాత ఆయన ఈ వాక్యభాగాల్లో పత్రిక క్రీస్తు జీవం నుంచి ఆత్మ అని రాయబడింది. హృదయం జీవం కలిగిన ఆలయం ఎలా చేశాడో దేవుడు వాక్యభాగంలో చదివిన ఏంటంటే, ముందు భాగంలో జీవం కలిగిన దేవుని ఆత్మతో కూడా వచ్చాడు. జీవం కలిగిన దేవుని ఆత్మ అన్నాడు. జీవం కలిగిన దేవుని ఆత్మ అదే 20 పత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు జీవం నుంచి ఆత్మీయ నియమం పాపమరణం నియమం విడిపించాడు. ధర్మశాస్త్రం దేన్ని చేయగలకపోయాను దాన్ని దేవుడు చేసింది. అంటే ధర్మశాస్త్రం దేన్ని చేయగలకపోయిందో దేవుడు దాన్ని చేసింది. ఎందుకంటే జీవమైన దేవుని వాక్యం అది అగ్నిలో పుటం వేయబడింది. నూతన నిబంధనలో పాత నిబంధనలో సినాయి కొండ మీద మహిమలో పుటం వేయబడితే దాన్ని నెరవేర్చడానికి ఏ మానవుడికి కూడా చెనకాకపోతే క్రీస్తే ఆయన శిలువలో అగ్ని ప్రేమలో ఆయన పిలుపు వేయబడి పాత నిబంధన ఆ గ్రంథానికి సినాయి కొండ మీద ఆ పరిశుద్ధుల వాక్యాన్ని తీయటానికి, ఆ నీతిని అందుకోవటానికి ఆ ద్వారాలు అక్కడ తెరిచాడు. నేను చెప్పాను కదా, నేను ముందు ఆ ద్వారాలు తెరిచాడు కదా.
నీతియుక్తమైన ద్వారాలు కలవరి శిలువలో ఆయన అగ్ని వంటి ఆ శరీరం, ఆహుతి అయిన ఆ శరీరం, ఆహుతి అయిన ఆ శరీరం కలవరి శిలువలో ప్రవేశించిన ఆ శరీరం పాత నిబంధన మార్గాల్లో ధర్మశాస్త్ర యుగంలో ప్రవేశించింది. అందుకోసమే దేవుని వాక్యం యుగ యుగాల్లో దాచిపెట్టబడింది. తులసి రాష్ట్రంలో 120 వచ్చినప్పుడు దేవుని వాక్యం యుగ యుగాల్లో దాచిపెట్టబడింది మర్మం. ఆ మర్మైన వాక్యం నీ హృదయంలో మర్మంగా ఉంచబడితే ఈ రహస్యాలు ఆత్మకు అందించబడతాయి లేదా అందించబడదు. వాక్యాన్ని ప్రేమించలేని నీవు ఏదో వాక్యం చెప్పడానికి వెళ్ళి నా మాట చెప్తే ప్రవాసింటారేమో, కానీ నీ ఆత్మకు ఉపయోగపడే విషయాన్ని మాత్రం నేను పదే మీద మాట్లాడుతున్నాను. సంఘ జీవితం అనేది శభాషులతో అభివృద్ధి. ఒకరు మెచ్చుకుని, వాళ్ళు మెచ్చుకుని, వీళ్ళు మెచ్చుకుని వాక్యం 40 నిమిషాల టైం అయితే 10 నిమిషాలు ఒకరు మెచ్చుకుని మాట్లాడే వ్యక్తులు దేవుని సంఘాన్ని ఎటువంటి పరిపాలనలోకి తీసుకురాగలుగుతారనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సింది. లేకపోతే ఇతరులు తిట్టి ఇష్టం తిట్టి వాక్యం చెప్పడానికి రాని హృదయ అంతఃకరణలో ఏమి నిలబడి ఉందనే విషయం కూడా ఒక వ్యక్తి ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యంలో ఇంత బలమైనటువంటి దర్శనం ఆత్మలో ఉండగా దేవుని వాక్యం మనం ఇటు రీతిగా చెప్తున్న విషయం కూడా ఒకసారి ఆలోచించాలి. దేవుని వాక్య భాగాలు ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ క్రీస్తు చేసిన జీవని ఆత్మీయ నియమం, ఆ నియమం పాపమరణం నుంచి నన్ను విడిపించింది. ధర్మశాస్త్రం దేనికి ఏ విధంగా పోయిందో దేవుడు దానం చేశాడు. శరీరం అనుసరించి నడుచున్న మన ఏందో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడడం వలనని పాప శరీరాకారంతో ఆయన నింపి పాపములకు శిక్ష విధించాడు. ఆయనే విధించాడండి ఆయన. అందుకోసం ఇటు పాపములకు శిక్ష విధించబడింది. ధర్మశాస్త్రం మూయబడిన ధర్మశాస్త్రంలో ఆ మహిమాయుక్తమైనటువంటి క్రీస్తు ఆయన శరీరం వల్ల కాల్చబడిన శరీరం ఆ సినాయి కొండ మీద ఆ మహిమ ఆయన కాల్చలేకపోయిందండి. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు ఒకటి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఒకటి. ఆత్మను పాత నిబంధనలో కొండ సొందలో దాచుబడి క్రీస్తుంది. అలాగే పాత నిబంధన ఆ సంచార బయలుపరచబడి కారణం ఏంటంటే మోషే ప్రభువులు మంచి నడుపుతున్న అనుభవాల్లో ఆ ప్రసన్నత సన్నిధి మోషే అంటే ఇశ్రాయేలు వెంట నడిచిందండి. ఇప్పుడు దేవుని సింహంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన క్రీస్తు ఆత్మను మనకు దేవుడు నింపి, ఆయన సత్యాలు మనకు దేవుడు నింపి, ఆ ఆత్మను మనకు దేవుడు నింపుతూ వచ్చి అక్కడ ఆయన ఆత్మ నింపారండి. కడగాలని అది శిలాతో దేవుని ఆత్మతో రాయబడినటువంటి ఆ యొక్క ధర నిధులు, ఆ యొక్క మార్గాలు, ఆ యొక్క వాక్యుల యొక్క నిధులన్నీ కూడా మనకు దేవుడు రాయబడ్డాయనే విషయం మీతో మాట్లాడుకుంటున్న విషయం. తర్వాత ఆ మనస్సాక్షి ఎంత ఎక్కువగా శుద్ధీకరించబడుతుందంటే దాంట్లో ఉంది వాక్యం. మీ మనస్సాక్షి ఎంత ఎక్కువగా శుద్ధీకరించబడుతుంది, ఎంత ఎక్కువగా శుద్ధీకరించబడుతుందో అంత ఎక్కువగా పరిచర్య కట్టబడుతుంది. రుజువు ఉండేది ఒక హృదయంలో మనస్సాక్షి ఎంత శుద్ధీకరించబడుతుందో పరిచర్య ఎంత కట్టబడుతుంది. అది రుజువు, ఆయన ముద్ర ఉంటుంది అక్కడ. మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. ఎన్నో వేల సంవత్సరాలు పాప కణజాలాలు నీ హృదయంలో మాటమాటికి పైకి దేవుడు ఒకవేళ నీ ఆత్మను ఉదరించినప్పటికీ కూడా ఈ పరిశుద్ధ జీవిత రహస్యంలో నీ ఆత్మ తెరవబడకపోతే, పరిశుద్ధతలో అనింజులను ఉండకపోతే, పరిశుద్ధత కొరకు ఆత్మ వేదన పడకపోతే, వేదన పడాల్సింది ఒకటి పరిశుద్ధత కోసం. హృదయం వేదన పడుతూ ఉంటే అది ఆత్మలో అది రహస్యం ఉంది. పరిశుద్ధ జీవితంలో రహస్యం ఏంటంటే ఆత్మలో వేదన. ఎందుకంటే చాలాసార్లు వాక్యం దర్శనం ఆత్మకి ఇవ్వబడదు. ఈ వ్యక్తిని తప్పు చేసాడని నేనే అంటలా, ఈయన తప్పు పాపం చేశాడు అనేది కాదు. ఇది ఆత్మ వేదన పడుతుంది. అందట్లా వాక్యం అందట్లేదు, దర్శనం అందట్లేదు. అప్పుడు హృదయ వేదన ఎలా ఉంటుందంటే అపరిశుద్ధమైన హృదయంగా మనకు కంటికి కనబడుతుంది దేవుని దృష్టిలో. అపరిశుద్ధమైన హృదయంగా మనకు దేవుని దృష్టిలో కంటికి కనబడినప్పుడు అప్పుడు ఎడుస్తున్న సేవపడండి. నేను పాపంలో పెరిగాను ప్రభా, నా హృదయాంతరంలో పరిశుద్ధ స్థానాలు లేవు ప్రభా. అలానే నన్ను తోసేసావా నువ్వు, ఈ పరిచర్య నాకు ఇవ్వకుండా నన్ను తోసేసావా ప్రభా నువ్వు ప్రభా. ఎందుకంటే ఈ మట్టిలో తీసేవేనన్ను, ఈ మట్టి కణాల్లో తీసేవేనన్ను అయ్యా, నన్ను జీవ కణాల్లో నుంచి తీయలేదు ప్రభా. ఈ పాడైపోయిన మట్టి కణాల నుంచి నన్ను తీసే నన్ను నువ్వు నా జీవితంలో నువ్వేం చూస్తున్నావు ప్రభా, పాపాన్ని చూస్తున్నావా నువ్వు. మట్టి అయిన మనిషికి మట్టి అని చెప్పేవి, మట్టే అన్నవి కదా ప్రభా అని ఆ హృదయంతరంగం ఎన్నిసార్లు వేదన పడిందండి దేవుడి సన్నిధిలో, ఎన్నిసార్లు వేదన పడిందో దేవుడి సన్నిధిలో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే ఆ యొక్క అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైనటువంటి కణాలు, జీవకణాలండి. ఆ జీవకణాలతో ఆత్మ పిలిచేటువంటి ఆత్మ నింపడం మనం గమనించుకుంటాం. ఎప్పుడైతే పరిశుద్ధి ఈ స్థాయిలో ఉందో అంతర్యం అనేది ఎన్ని దాచిపెట్టాడో దేవుడు చిన్న గుండెలో, చిన్న రహస్య అంతర్మధ్యంలో ఎంత విలువైన స్థానాలు, కణాలు, అగ్ని కణాలు, అగ్ని రేణువులు, ఆకాశంలో మెరుపులు మెరిసినటువంటి ఆ మెరుపులు లాంటి కాంతులు
నీ హృదయం నుంచి నీ అంతర్మందిరం నుంచి బయట చూస్తావు. నువ్వు చూస్తావు మనిషి చేత జీవిత విధానం, పరిశుద్ధునికి జీవిత విధానం, అతను మాట్లాడే విధానం తీసుకోవద్దండి. ప్రార్థన తర్వాత అతను మాట్లాడే విధానంలో, అతని ముఖ వర్చిస్తులో ఒక మనిషి యొక్క జీవిత విధానం లక్షణాలు పరిశుద్ధుని పట్టి అర్థంటే మనకి ఇంత శక్తి ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, వ్యక్తిత్వమైనటువంటి దేవుడు, ఇటువంటి దేవుడు ఒకసారి ఆలోచించుకుంటుంది. ఆ గుణాలు ఏంటంటే మనం క్రీస్తు పత్రిక ఉన్నామని అది రుజువుపరుస్తుంది. మన హృదయంలో నింపడి సంపద. మనం దేవుని సన్నిధిలోకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తారు, పరిశుద్ధులు ప్రార్థన చేస్తారు ఎక్కువగా. ఎందుకంటే వాక్యం చాలా చదువుతాం. చదివినప్పుడు మన హృదయాంతరంలో నింపడే సంపద ఈ వాక్యానికి కనెక్ట్ చేయబడింది. మన హృదయంలో ఉన్నటువంటి ఈ సంపద పరిశుద్ధతకి కనెక్ట్ చేయబడింది. అది దేవుని ఆలయంగా ఉన్నటువంటి మన హృదయం దేవుని ఆత్మకి నింపబడింది. ఇలాగా జీవగ్రంథంలో ఉన్న సత్యాలు ఈ అంతర్మందిరంలో చిన్న గుండెలో దాచిపెట్టబడిన చిన్న అంతర్మందిరంలో చిన్న కనుక మానవ హృదయంలో దాచిపడినట్టు దేవుని యొక్క స్వరూపంలో ఈ దాచిపెట్టబడి ఉంది. ఈ దాచిపెట్టబడినప్పుడు ప్రభు అంటున్నాడు, మీ హృదయం నాకు క్రీస్తు పత్రిక అనేది ఒక సేవకులు కనబడాలండి. సేవకులు కనబడాలి. కనబడకపోతే సేవల గురించి కక్షలు, ద్వేషాలు, సంఘాలను పొడిచేయటం, జరిగే సంఘాలను పొడిస్తున్నాం. ఎన్నో చూస్తున్నాం. అప్పుడు మనం సేవకులు జరిగే సంఘాల మీద రాడు కుమ్మటం, జరిగే సంఘాల మీద దుష్టుడు తీసుకొచ్చే అపనిందలు, సేవకుల మీద అపనిందలు, చేసేవాళ్ళ మీద అపనిందలు, ఏమీ లేదు. ఏమి కారణం దొరకదండి. అపనిందలు చేస్తారు. ఎందుకు చేస్తారు? సేవ అభివృద్ధి చెందడానికి ఆ వ్యక్తికి ఇష్టం లేదు. ఒక వ్యక్తి తనకంటే ఉన్నతమైన స్థాయిలో వెళ్ళడానికి ఆ వ్యక్తికి ఇష్టం లేదు. ఇది అది పరిశుద్ధతలో పరిపూర్ణత కాదు, అది ప్రేమలో పరిపూర్ణత కాదు. పరిపూర్ణమైన ప్రేమ వేరు, పరిపూర్ణమైన పరిశుద్ధత వేరు. అది పరిపూర్ణత చెందేది. నీ హృదయంలో పరిపూర్ణమైన అనేక స్థలాలు నిలబడుతుంది. నీ హృదయంలో పరిశుద్ధతల సంపూర్ణత తీసేసేక మహిమ ద్వారాలను తట్టుంది కదా. తీసేసేక మహిమ ద్వారాలను తట్టే పరిశుద్ధ స్థానాలు, తీసేసేక ప్రేమ తట్టే నీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ప్రేమ స్థానాలు రెండు ఎక్కువవుతాయండి. చాలాసార్లు రెండు ఎక్కువవుతాయి. ఎంత ఏడుస్తే తెలుసుకుని కన్నీటి దారాలతో నీకు హృదయంతరంగా తడుపట్టు చూస్తుంది. పరిశుద్ధ జీవితం రహస్యం, ప్రేమ రహస్యం, అది ఆత్మలో రహస్యం, పరిశుద్ధి యొక్క రహస్యం, క్రీస్తుతో ఏకమైన స్థానాల్లో ఉన్న రహస్యం, అది ఆత్మకు అందగలిగితే ఈ సేవ పరిపూర్ణత చెందుతుందండి. ఒక వ్యక్తి గృహంలో నిలబడి అలాంటి వ్యక్తి చిన్న సేవ చేసే సేవ ఈ స్థానంలోకి వెళ్ళింది. చిన్న సేవ అండి, కలుపురాలిగా అక్కడ దెబ్బ కొడితే ఇక్కడ, ఇక్కడ దెబ్బ కొడితే అక్కడ, అక్కడ దెబ్బ కొడితే ఇక్కడ, ఇక్కడ రాయాల్స్తే అక్కడ, ఇంకెక్కడ బయటకు కనబడకుండా గృహంలో నుంచి చేసే పరిచర్య ప్రభు ఇచ్చింది. ఈ చిన్న పరిచర్యలోని ఆయన మహిమ యొక్క స్థానాలు ఎలా దాచిపెట్టబడి లేవో నాకు బాగా తెలుసు. ఎన్ని కూడా వదిలాడుకుంటారు దేవుని. ఈ సంపద అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో ముద్రించినటువంటి పరిశుద్ధిని యొక్క కణజాలాలు. ఆ కణజాలాలు నీ హృదయం నింపబడతాం. ఆత్మ యొక్క శక్తి దాన్ని రూఢి చేయడం అంటే నీ మీద ఆటి మీద అధికారం చూస్తుంటాం. రూఢి చేయడం నీకు ఓడదు తెలుగులో. నీ జీవితం మీద రూఢి చేస్తావు అంటే నీ అంతరంలో దాచిపెట్టబడే వీళ్ళ సంపద మీద ఆయన తన అధికారాలకు శక్తిలోకి ప్రాప్తపడాలి. అది సేవకుడు పొందవలసిన స్థానం. ఎందుకు మీకు ఈ వాక్యం బాగా చెప్తున్నాయండి? వీళ్ళు 10 అయినా ఇది గ్రహిస్తే ధన్యమవుతుంది. కొద్ది మంది వేల సంఖ్యలో, 100 సంఖ్యలో అవసరం లేదు. ఎన్నో వ్యూస్ వస్తాయి, నాకేదో వస్తాయి ఆశించే పరిచర్య. ఎన్నో వ్యూస్ వస్తే అబ్బా అనుకుని నేను సంతోషపడే పరిచర్య కాదు. ఈ కొద్ది పరిచర్య ప్రభు యొక్క మహిమను కనబరిచే పరిచర్య, ప్రభు యొక్క మహిమ ప్రదర్శింపజేసేది పరిశుద్ధ రక్తం. ప్రభు యొక్క మహిమ యొక్క ప్రభావం నీ ఆత్మలో ప్రదర్శింపజేసేది క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ రక్తం. ఆ పరిశుద్ధ రక్తంలో క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క కార్యాలను ప్రకాశించే మహిమ యొక్క మార్గంలో ద్వారాలు అక్కడ ఈ అంతర్మందిరంలో నుంచి తెరవగొట్టడం గమనించుకుంటాం. అది రహస్య జీవితం. ఆ రహస్య జీవితం ఎలా ఉందనేది ఒకసారి ఆలోచించాలి. దేని వాక్య భాగం ఇక్కడ వాక్యం విని కూడా జీవితాలు మార్చబడకపోతే దేవుని సేవలో నువ్వు అధమ స్థితిలో ఉన్నావు అన్నమాట. అధమ స్థితిలో ఉన్నావు అన్నమాట. ఈ అధమ స్థితిలో ఉన్న వ్యక్తులు పరిపూర్ణలో తీసి ఎప్పుడవుతారు అనేది వారి మీద నేరం అవుతున్నప్పుడు, నేరారోపణ చేస్తున్నప్పుడు ఆ యొక్క నేరాన్ని భరించడం కూడా సిద్ధపరచుకోవాలి హృదయాన్ని. మీరేమి సరే, నేనేమి సరే
ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నాను. వాక్యం చూసినట్లయితే అప్పుడు రాయబడింది దేవుని ఆత్మ, దేవుడి ఆత్మ, ప్రభువే ఆత్మ ఈ సంపదని ప్రభు అనుభవం ఇచ్చినప్పుడు కింద కింద ముసుగు లేని ముఖంతో 3వ అధ్యాయంలో కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. రాయబడింది 6వ వచనాల్లో 15వ వచనం నుంచి చదువుతున్నాను. నేటి వరకు మోషే గ్రంథం వారు 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినట్లుగా వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరిగినప్పుడు ముసుగు తీసేయబడు. ఆ ముసుగు తీసేయబడు. ఏ ముసుగు తీసేయబడు? ధర్మశాస్త్రాన్ని మూసినటువంటి ఆ ముసుగు, ఈ అంతర్గాన్ని మూసినటువంటి ఆ ముసుగు, పాప విషయంలో మూసినటువంటి ఆ ముసుగు, గ్రహింపు జ్ఞానం లేకుండా నీ యొక్క అంతరంగాన్ని కప్పినటువంటి ఆ ముసుగు తీసివేయబడాలి. అది తీసివేయబడకపోతే అది తీసివేయగలిగేది తీసేసే రక్తం మాత్రం. ఆ రక్తం ఆ ముసుగుని నిన్ను కమ్మి ఉన్న చీకటి ముసుగు, అపవిత్రమైన వస్తువు. ఎంతమంది అపవిత్రమైన ముసుగులు వేసుకుంటారో తెలుసు కదా. దైవజంలో స్త్రీలు ముసుగులు వేసుకుని వెళ్ళిపోతారు సాయంత్రం సమయాల్లో. దైవజంలో చెప్తుంది అది, నేను చెప్పేది కాదు. ఆ ముసుగు ఎప్పుడు తీయబడుతుందంటే నీ అంతరంగంలో తీసే యొక్క పరిశుద్ధ స్థానం జ్ఞాపకం తెలిస్తే ఆ ముసుగు తీసేయబడుతుందండి. ప్రభువే ఆత్మ తెలుసుకోవాలని చదువుతున్నాను నేను 15వ వచనంలో. నేటి వరకు వారు మోషే గ్రంథంలో చదువునప్పుడు ముసుగు వారి హృదయం మీద ఉన్నది, కానీ వారి హృదయం ప్రభు వైపు నుండి ఎప్పుడు తిరుగునా అప్పుడు ముసుగు తీసివేయబడదు. ప్రభు వైపు తిరిగితే ఆ ముసుగు తీసేయబడుతుందండి. పాప సంబంధమైనటువంటి ఆ ముసుగు తీసేయబడదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలతో ముసుగు తీసేయబడదు. ఈ భక్త నిబంధనలో ఆయన రక్తం చేత తీసివేయబడినటువంటి ఆ ముసుగులో తీసేసే మేము ప్రత్యక్షపరచబడుతుందని అనేది నేను చెప్తున్నాను నేను. తర్వాత ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నాను అక్కడ స్వాతంత్రం ఉన్నాను. మనం అందరం ముసుగు ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నాను అక్కడ స్వాతంత్రం, స్వేచ్ఛ ఉంటుందండి. ఆత్మలో స్వేచ్ఛ. దేవుని యొక్క ఆత్మ నీ హృదయం రూఢి చేస్తుంటున్నప్పుడు, ఈ సంపద అంతా కూడా నీ హృదయం ఉంటున్నప్పుడు ఈ ఆత్మ ఎటువంటి మార్గాలు గుండా నడిపిస్తుంది. ఈ తెలియనటువంటి మరుగైన సంగతి, కొత్త సంగతి ఈ వాక్యం బోధించేటప్పుడు ఆ స్పాట్స్ అంటే ఏంటో, గణాలంటే ఏంటో, మెరుపులు మెరిసే ఆ యొక్క మహిమ కాంతి అంటే ఏంటో, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని గణాన్ని నీ ఆ స్పాట్స్ అవి నీ ఆత్మలో అక్కడ ప్రకాశింపజేస్తాడండి. వాక్యం చెప్పే సమయంలో అది నీకు నువ్వు సిద్ధపరచుకుంది కాదు, ఏదో చూసి నేర్చుకుంది కాదు. ఎక్కడ ప్రారంభమైంది అంటే నీ హృదయం అనే ఆలయం అంతర్మందిరంలో కట్టుబడినటువంటి క్రీస్తు యేసు యొక్క ధన సంపదలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సంపదలో నీ హృదయం వర్ధిల్లుతున్నప్పుడు ఆ సంపద నేను దేవుని ఎదుట క్రీస్తు యేసునందు దేవుని ఎదుట నేను పొందుతున్నాను. అది ఆ ప్రభావం. ఆ యొక్క వాక్యం ఏంటంటే అది దేవుని ఎదుట క్రీస్తు యేసునందు దేవుని ఎదుట నేను బోధిస్తున్నాను. అటువంటి పరిచర్య ఆత్మ ఇష్టపడుతుందండి. ఈ పరిచర్య ఎవరు ఇష్టపడ్డారు మనం అనుకుంటాం, నిజం ఇష్టపడరు కానీ ఈ ఇష్టపడినటువంటి ఈ పరిచర్య మనం లేదా నుంచి బయలుదేరిన పరిచర్య ఎంతమంది వ్యక్తులు కడుతుందో, ఎంతమంది సేవకులు కడుతుందో, నీ ఆత్మను కడుతుందో, నీ కుటుంబాన్ని కడుతుందో, అది ప్రభు యొక్క మహిమలో నీ ఆత్మ ఎలా ప్రకాశిస్తుందో, ప్రభు యొక్క మహిమలో నీ ఆత్మ ఎంత తేజస్తో నింపడి ఉంటుందో, కొత్త సంగతులు నీ ఆత్మ నింపడుతున్నప్పుడు నీ ఆత్మలో ఉన్నటువంటి ఆ ఫలం మహిమ అది ఎవరు చూడటువంటి నీ ఆత్మ సేవిస్తున్న విషయం అది తర్వాత నీ ఆత్మ సేవిస్తుంది. నువ్వు నిద్రపోతున్న సమయంలో నువ్వు మెరుపులో నీ చుట్టూ శ్రమలే, నీ చుట్టూ ఇరుకులే, నీ చుట్టూ ఇబ్బంది, ఎటు తీసి అటు కాలు వేయలేవు. అటువంటి పరిస్థితుల్లో ఆ మహిమాయమైన స్థానాలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఫలాన్ని నీ ఆత్మ తెలిస్తాడండి. అది మహిమ. దేవుని వాక్యాన్ని విరిచి, దేవుని వాక్యంలో నిబంధనలు విరిచి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని విడిచిపెట్టి విడిచి అంటే అర్థం ఏంటంటే తెరవబడి నీ ఆత్మ సేవించడానికి మాధుర్యాన్ని, నీ ఆత్మ ఫలభరితం రావడానికి ఆ మాధుర్యాన్ని, బైబిల్ యొక్క మార్గాలు, విశిష్టమైన మార్గాలు నీ ఆత్మ తెలియపరచబడ్డాయండి. ఇటువంటి సేవ ఎవరు అంగీకరించి చెప్పినా ఎవరికి అర్థం అవ్వదు. ఏంటో చెప్తుంది అనుకుంటారు కానీ ఎవరికి అర్థమవుతుంది. ఎందుకంటే హృదయం యొక్క
పాపం చుట్టూ పాపము రేణు హృదయంలో కలవపరిచేస్తుంది. దాని నుంచి విడుదల పొందుతారు. కేకలు వేరైపోతున్నారు పోలీసులు. పరిశుద్ధులు వేసే కేకలు వేదన కావాలండి నిలుస్తున్నారు. ఒక పరిశుద్ధుని హృదయం నుంచి అంతర్మందిరం నుంచి కేకలు వేస్తారు. ఆయన కోసం వేదన పడతారండి సేవకులు, చూసుకునే సేవకులు. అటువంటి సేవ కావాలి దినాలు, అటువంటి పరిశుద్ధులు కావాలి దినాలు. సేవ ప్రభు ఇవ్వటానికి, సేవ అభివృద్ధి చెందడానికి అటువంటి సేవ ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ముసుగులేమవుతుందో ప్రభు యొక్క అర్థం లేదు. ఆ తెర చిరిగిపోయింది, ఆ తెర తొలగిపోయిందండి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న మంచి తెర తొలగిపోయింది. అది ఆ యొక్క క్రాస్ అనేది సిలువ ఆ క్రాస్ అది పాత నిబంధనలను మూసుకున్న ధర్మశాస్త్ర పుస్తకం తొలగించి వేస్తుంది. నూతన నిబంధనలో ఉన్నటువంటి పాపం ఎక్కువ మూసుకుంది. పాత నిబంధనలో పాపం లేదని కాదు, ఒకటి చెప్తున్నా. నూతన నిబంధనలో ఉన్నటువంటి పాపం ఎక్కువ ముసుగు, ఆ ముసుగు తొలగించి వేస్తుంది. ఎన్ని ముసుగులు వేసుకుని ఉన్నారో ఈ లోకంలో, ఆ ముసుగులన్నీ తొలగించి వేసి క్రీస్తు యేసు మహిమ యొక్క జ్వాలలు ఈ లోకంలో అనగా పరిశుద్ధుల హృదయాల్లో, అటు పాపి అయిన మానవ హృదయాల్లో, ఇటు పరిశుద్ధుల హృదయాల్లో అది ప్రకాశం చేస్తుందండి. ముసుగులేని ఒక ప్రభు యొక్క మహిమను అర్థం వల్ల ప్రతిఫలించు. అదొక్కటి మాత్రమే కాదు, మహిమలో నివసిస్తున్నటువంటి మహిమ యొక్క ప్రభావంతో ఉన్నటువంటి నీరు అత్యధిక మహిమను మనకు చూడగలటానికి ఆ పరిశుద్ధమైన తీరాన్ని యాత్రలో నిలబడింది. దాన్ని దాటిని వెళ్ళాలంటే ఈ దేవుని సన్నిధిలో నువ్వు చేసే అంగళ పాత్రల్లో ఆ తెరవడుతుంటూ నువ్వు గమనిస్తావు. ఆ రహస్యాలు నీ ఆత్మ విడదీయమట్టు కూడా నువ్వు గమనిస్తావు. లేకపోతే రహస్యాలు అవి దేవునికి చెందినవి దయబడింది, అది ఏ మానవుడు కూడా ఎవరికి చెప్పలేనుకుంటుంది రహస్యాలు. అవి నీ ఆత్మకు అందాలంటే ఎటువంటి స్థానంలో ఆ వ్యక్తి నిలబడాలో, సేవకుడు నిలబడాలో ఆలోచించుకోండి. సేవ మీద భారం, సేవ కట్టబడాలనే భారం హృదయం కలిగి ఉండాలి. దాని మీద సంఘ జీవితం యొక్క క్రీస్తు యేసు మహిమ యొక్క ప్రభావం అందులో కనపడుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత మహిమ నుండి అధిక మహిమలోనికి వాక్య భాగం చూడండి. మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్ల ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుతుంది. ఆ పోలిక ప్రభు యొక్క కొంతమంది మేము అబ్రాడ్ లో ఉన్నప్పుడు ఒక దేవసేవకుడు వచ్చాడండి. మేము ఎప్పుడు చర్చిలో ఉండేవాడు అక్కడ. ఇప్పుడు మేము ఉండొచ్చు ఎల్ఐపి కామెంట్కి ఉంటే ఎప్పుడు చర్చి నాయకుడు ఏంటి ఆయన, ఈ మీ ఉండే చర్చి నాయకుడు ఏంటి జగన్మోహన్ గారు, భగత్ సింగ్ గారు, వాళ్ళు ఈ చిన్న ఆయన ఉండొచ్చు. ఆయన చాలా పెద్ద అయినప్పుడు నేను నా మ్యారేజ్ ని కలిపినప్పుడు ఆయనకప్పుడు ఆయన 84 సంవత్సరాలు అప్పుడు నేను ఆయన చూశాను. చాలా ఎంగేజ్ చూశాను ఆయన. తర్వాత నేను చూడలేదు ఆయన. అప్పుడు ఆయన్ని 4 మనుషులు తీసుకుని మోసుకుని పైకి తీసుకొస్తున్నారు పిలిపిట్ మీదకి ఆయన. అంటే అంత ముసలాయన అయిపోయారు ఆయన. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ చర్చిలో మేము ఉండేవాడు, కొత్తగా స్థాపించారు అంటున్నది. అక్కడ అప్పుడు చెప్పబోయే ఇంకో దాంట్లో మారిపోయాను నేను. స్కిప్ అయిపోయాను నా యొక్క హృదయం యొక్క తలంపులు. మేము ఇక్కడ ఉండేవాడు ఈ చర్చిలో. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే పుట్టినప్పటి దగ్గర నుంచి ఈ చర్చే మాది, మామూలుగా చిన్నప్పటి నుంచి ఈ చర్చే మాది, బాలన్ గారి చర్చ. ఎందుకంటే రెండింటికి తేడా ఏమీ లేదు, రెండో ఒకటే, డాక్టరల్ పాయింట్స్ ఒకటే. మనం ఎలా వాక్యం చెప్తున్నాను అంతే వాళ్ళ చర్చ డాక్టర్. ఆ విధంగా ఒకటి చెప్పే నేను స్కిప్ అయిపోయాను. తర్వాత ఇంకోసారి విషయం మాట్లాడతాను. ఆ విధంగా సేవ జీవితంలో ఎన్నో సత్యాలు సంఘ జీవితంలోనే తెలుసుకున్నానండి నేను. ఆయన పుస్తకాలు చదివి తెలుసుకున్నాను. కారణంగా రాసిన పుస్తకాలు ఎన్నో పుస్తకాలు. 17-18 సంవత్సరాల వయసులో పుస్తకాలన్నీ చదివిపడేసేసామండి నేను, మా సిస్టర్స్ అండి. ఎప్పుడో 20 సంవత్సరాలు దాటే కాదు, 20 సంవత్సరాల లోపల నేను అన్ని కూడా పుస్తకాలు చదివాను. అప్పుడు ఆ దినాల్లో మేము పెద్ద అయిపోతాం, మేము ఏదో వాక్యం చెప్తామని ఎవరికి ఉంటుందండి? చెన్నై ఏజ్లో ఎవరికి ఉండదు కదా, ఏం తెలియదు కదా, తెలియనట్టు వయసు కదా. తెలియనటువంటి జ్ఞానం అంతరంగంలో ముద్రించబట్టు నేను గమనించుకున్నాను. తర్వాత అంతరంగంలో ఆ సంపద నిపుడి ఉంటూ గమనించుకున్నాను. అప్పుడు కూడా నేను సేవకి నేను ముందుకు వస్తానని అనుకోలే. ఎవరో నేను రానివ్వలేదు, చెప్పాలి ముందుకు అడుగు పెట్టనివ్వలేదు సేవ చేయడం. కొన్ని చర్చస్ లో మాట్లాడుతుంటే అక్కడ సేవకులు ఇష్టపడేవారు కాదు. ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఈ అమ్మాయిని తీసుకొచ్చి దీంట్లో ఇస్తారేంటి అనేవారు. ఎందుకు అనేవారు కూడా తెలియదు.
అంత ఎంగేజ్ కూడా మాట్లాడటం మొదలుపెట్టినట్టు కూడా. కానీ దేవుడు ఆయన ఇచ్చిన పరిచర్య అతీతమైన పరిచర్య ఇచ్చాడు నాకు. నాకే కాదు, మా సిస్టర్స్ కూడా ఇచ్చాడు అతీతమైన పరిచర్య. మా బ్రదర్స్ ఇచ్చాడు దేవుడు. ఆ పరిచర్య ఈ లోకం ఇచ్చేది కాదు, ఈ లోకం హర్షించేది కాదు, శభాషాన్ని ఇచ్చేది కాదు, ఏ ఒక్కరు మెచ్చుకుని అందరూ మెప్పించేది కాదు. ఈ పరిచర్య రాళ్ళతో కొట్టేది ఈ పరిచర్య. ఈ పరిచర్య చూడలేడు ఎలా వచ్చింది. ఆయన కనుల కాంతిలో, ఆయన ప్రేమ బిందువులో, ఆయన మహిమ కలిగిన కాంతిలో, ఆయన నీతి కిరణాల్లో, ఆయన తేజోమయమైనటువంటి పరిశుద్ధ రేఖ ముఖ కాంతిలో ఈ పరిచర్య అభివృద్ధి చెందిపోయింది. అది నా నిరీక్షణ. ప్రభు ఈ వాక్యాన్ని దీవించండి. ప్రభానికి నేను చెల్లిస్తున్నాను. మీ నమ్మకత్వం, నీ ప్రేమైన దగ్గర ప్రభా ఈ సమయంలో నీ వాక్యం చెప్పగలటానికి నీ కృపే కానీ మరొక కాపాడింది. నీ కృపే కానీ మరొక నీ కృపలో జీవితంలో ప్రభు, నీ కృపలో ఈ దాచుబడి నీ మహిమలో నాకు చూడగలుగుతుంది ప్రభా. ఆయన సేవని ఆశీర్వదించి ఉన్నతమైన స్థానాల్లో ఏర్పడటానికి నీకొక్కరికి అధికారం ఉంది, మరి ఎవరికి అధికారం లేదు. ఏ ఒక్కరు కనపరిచి ప్రశంసించేది కాదు ప్రభా. ఇది నా రాజు, నా దేవుడు, నువ్వు నీ చేత పొందాలి పరిచర్య ప్రభావం. అనేకుల్ని ఆశీర్వదించి కూడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మా కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.